హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎటువంటి ఆలస్యం చేయకుండా మన అమరావతి కథలు అనే కథల ప్రవాహంలో ఈరోజు మన 10వ కథని మొదలు పెట్టేసుకుందాం. మన 10వ కథ పేరు హరహర మహాదేవ. కథ ఇలా మొదలవుతుంది. శరభ శరభ దశరభ శరభ ఆదిశేషు పడగలెత్తి సంబరంబున బొసలు పెట్ట, నందికేశుడు రెంకెవేసి మదముతో మున్ముందు నడవ, వీరభద్రుడు భద్రమూర్తై రుద్రగణములు తోడు నిలవ, డమరకముల ప్రళయార్భటములు భూమండలము నిండా పెళ్ళుమనగ, హర కదలి రావయ్యా, అమ్మతో కలగలిసి రావయ్యా, అమరేశ్వర తరలిరా తండ్రి, మహాశివరాత్రి నాడు వెంకటాద్రి నాయుడి మంటపంలో నిన్న పార్వతీదేవిని చేపట్టిన తండ్రి, నేడు రథోత్సవానికి బయలుదేరవలయ్యా, చండీశ్వర భృంగీశ్వర సకల కైలాస గణంతో కైలాసం నుంచి కదిలిరా తండ్రి. కోట గుమ్మానికి ఎదురుగా పెద్ద రథం సిద్ధంగా ఉంది. రథానికి కట్టిన రంగురంగు గుడ్డలు గాలిలో తేలిపోతున్నాయి. రథకేతనం శివరాత్రి గాలిలో అమరావతి ఆకాశాన రెపరెపలాడుతుంది. పెద్ద బజారు నిండా ఇసుక వేస్తే రాలని జనం, సందుల్లో జనం, గొంతుల్లో జనం, బజార్లలో జనం, గుళ్ళో జనం, గోపురాల్లో జనం, మంటపాల్లో జనం, కృష్ణ రేవంతా జనం, కృష్ణలోని పడవల నిండా జనం, అవతల ఒడ్డున ఇసుక తిన్నెల నిండా జనం, రథోత్సవాన్ని తిలకించటానికి పరుగు పరుగున వస్తున్న మహాజనం. వీధులన్నీ నిండిపోయాయి, ఇళ్ళు నిండిపోయాయి, ఇళ్ల కప్పులు నిండిపోయాయి, చెట్లు నిండిపోయాయి. భక్తజన సాగరం అమరావతిలో పరుచుకున్నట్లుంది. రంగురంగు తలపాగాలు, సైకిల్ కట్టుపంచెలు, కోరమీసాలు, వారచూపులు, జుల్లపాల జుత్తులు, పేటేరు చీరలు, బుట్ట జాకెట్లు, క్రీగంటి సంజ్ఞలు, పైట సద్దుళ్లలో పాపటి దిద్దుళ్లలో నగలు, భద్రం పేరిట పాలిండ్లు హత్తుకోవటంలో బోలెడు సంకేతాలు. కావాలని భుజం రాచుకున్న సోగ్గాళ్ల వైపు కన్నెపిల్లలు చురుక్కున చూసి నీ జిమ్మడాని నవ్వుతూ తిట్టి ముందుకు పరిగెట్టడాలు. తప్పిపోయి ఏడుస్తున్న పిల్లలు, గాబరాగా వాళ్ళనెత్తుక్కుంటున్న తల్లిదండ్రులు, ఇలా కోలాహలంగా ఉంది. పాదవడ్ర దూరం నుంచి పరుగు పరుగున వచ్చారు జనం. పల్లెపడుచులు బారులు తీరి ఉన్న గాజుల కొట్లలో బేరమాడుతుంటే మగవాళ్లు చెరుగ్గడలు కొనుక్కుంటున్నారు. పిల్లలకి బెల్లం మిఠాయి తినిపిస్తున్నారు. ఒక పక్క కలభసుందరాగమన కిటతయ్యకు తద్ధిమథ తక 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 కలభ అంటూ చెక్క భజన జోరుగా సాగుతోంది. ప్రతి ఊరు నుంచి ఓ చెక్క భజన బృందం వచ్చి బజారంతా భజనలు చేస్తున్నారు. ఓ పక్క సన్నాయి, మరో పక్క బ్యాండు మోగుతుంటే ఇంకో పక్క మొండి బండ వాళ్ళు జుయ్యి 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 అని రుంజు మోగిస్తూ చడేల్ చడేల్ అని కొరడాలతో బాదుకుంటూ నెత్తురు కక్కుతున్నారు. ఇంకో పక్క కాయరాజా కాయ్, ఒంటే గుర్రం కాళీ ఆట సాగుతుంటే ఆట మజాలో ఉన్నవాళ్ళు జేబుల్లో చేతులు పెట్టి నందుకు కొందరిని పోలీసులు తీసుకెళ్తున్నారు. హరహర మహాదేవ జనం కేక. ఈ కేక జనమంతా అందుకున్నారు. హరహర మహాదేవ. అమరావతి ఊరంతా మారుమోగింది. వేలాది జనం నిక్కించి దేవాలయం వైపు చూస్తున్నారు. అడుగో స్వామి బయలుదేరుతున్నాడు. స్వామి విగ్రహాలు దేవాలయం నుంచి రథం వైపుకొస్తున్నాయి. ముందుగా అమరేశ్వర స్వామి, ఆ తర్వాత బాలచాముండేశ్వరి, ఆ పైన మహిషాసుర మర్దిని, ఆ వెనక ఉత్సవ విగ్రహాలు, ఆ తర్వాత మరో దేవీ విగ్రహం. ఆమె జ్వాలాముఖ. ఎవరా దేవి? గంగమ్మ. నెత్తినున్న తల్లిని పక్కన కూర్చోబెట్టుకున్నావా తండ్రి? కాదయ్యా, కృష్ణలో కొట్టుకొచ్చి ఇసుకలో కూరుకుపోతే దొరికిందయ్యా ఆ దేవి విగ్రహం. అయితే కృష్ణమ్మ కృష్ణమ్మో గంగమ్మో ఎవరైనా ఆ చాముండేశ్వరి దేవే కదటయ్యా, మరెంతే. హరహర మహాదేవ. విగ్రహాలన్నీ చిన్న రథం మీదకొచ్చాయి. చిన్న రథం మేంచి ఒక్కొక్క విగ్రహాన్ని పెద్ద రథం మీదకెక్కిస్తున్నారు. శంఖాలు పూరిస్తున్నారు. జేగంటలు మోగుతున్నాయి. సన్నాయి ఉచ్చైస్వరంతో గాలిలో ఆడుతోంది. శంభో శంకర, సాంబ సదాశివ భజనలు చెవుల్లో గింగురుమంటున్నాయి. అలాంటి సమయాన స్వామి తన పరివారంతో రథమెక్కాడయ్యా. రథం చుట్టూ మంత్రాలతో ఎర్రన్నం బలిహరణ చేశారు. మషల్తాలీలు, కాగడాలతో స్వామి రథం ముందు కూర్చున్నారు. రథం లాగడానికి రెండు పక్కల మూకును పట్టుకొని సిద్ధంగా ఉన్నారు జనం. పెద్ద దొరగారి హారతి అవటంతోనే జంగం సవరయ్య హరహర మహాదేవ అంటూ జెండా ఊపటమే మీ రథం కదిలిందయ్యా. కైలాస రథం కదిలిందయ్యా.
జనం గుండెలు పొంగగా స్వామి తేరు మీద తేలిపోతూ ముందుకు నడిచాడయ్యా. జనం రథం మీద పూలు విసిరారు, పత్రి విసిరారు, అరటిపళ్ళు విసిరారు, జాంపళ్ళు విసిరారు. ఆ విసిరిన జాంకాయ మషాల్తీ నరసింహం తలకు ఠంగున తగిలేసరికి అతనికి దిమ్మరి తిరిగిపోయింది. పరుగు పరుగున వెళ్ళి స్వామి రథం మధ్యలో ఆగిపోయింది. రథం ఆగిపోయింది. అంగుళం కదలటం లేదు. అందరూ పట్టెలాగారు, కదల్లేదు. రథాన్ని పరీక్ష చేశారు, లాభం లేదు. గొంతెత్తి స్వామిని కీర్తించారు, రథం కదల్లేదు. 3 రోజులు కాలినడకన ప్రయాణం చేసి మోగులూరు నుంచి వచ్చిన ముసలమ్మ దార్లవారి వరండాలో దీపారాధన చేసుకొని స్వామి రాక కోసం ఎదురు చూస్తోంది. ముక్కోటి ముసలమ్మకి ముద్దుల చెల్లెలు ఈ మోగులూరు ముసలమ్మ. స్వామిని చూద్దామంటే జనం ముందుకు పోనివ్వరు. రథం ఆగటంతో జనం ఆగారు. ఆ సమయాన చేత దీపారాధనతో మనుషుల్ని ఒత్తిగించుకుంటూ రథం ముందుకు వచ్చింది. పో ముసలమ్మ అని ఎవరో అంటే పోవటానికి వచ్చాను తండ్రి అంటూ దీపారాధన చూసుకుంది. స్వామిని చూసింది. నవ్వుతున్న స్వామి పక్క సిగ్గుపడుతున్న అమ్మని చూసింది. మళ్ళీ దీపాన్ని చూసుకుంది. నవ్వుకుంది, ఏడ్చుకుంది. ఇంతలో ఎవరో హరహర మహాదేవ అన్నారు. మోకులెత్తుకున్నారు. జనం హరహర అంటూ రథం లాగారు. చక్రాల సందులోకి వెళ్ళిపోయింది మోగులూరు ముసలమ్మ. చక్రాల కింద నలిగిపోయింది ముసలమ్మ అనుకున్నారు. లేదు, రథం కింద నుంచి యువతలకు వచ్చి నుంచుంది. ఠీవిగా నుంచుంది. కళకళలాడుతూ నుంచుంది. చేతిలో వెలుగుతున్న దీపాన్ని చూసింది. ఉరకలేస్తూ పరుగు తీస్తున్న స్వామి రథాన్ని చూసింది. గలగలా నవ్వుతూ ఏడ్చింది. కథ సమాప్తం. హలో ఫ్రెండ్స్, మా అమరావతి కథలు అనే కథల ప్రవాహంలో మా కథలు మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీ లైక్స్, కమెంట్స్ అండ్ సబ్స్క్రిప్షన్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తుంది. థ్యాంక్ యూ.